హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల ఎఫెక్ట్ ఈరోజు మామూలుగా మన వాడుక అసలు లెక్కలన్నీ మార్చేశారా అని అంటాం కదా, ఆ టైపులో ఈరోజు వాళ్ళ మీడియాలు కానీ ఆ పార్టీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా దీనిపైన ఒక పెద్ద ఎత్తున చర్చ పెట్టారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తే భయపడాలా అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్పాడంటే దానికి కట్టుబడి ఉంటాడు. అది కష్టమైన నష్టమైన దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాడనేటువంటి ఒక పేరు జగన్ గారికి ఉంది. అది గతంలో అనేక సార్లు అది రుజువు అయింది. సో ఇప్పుడు ఒక పేదోడికి ఇబ్బంది వచ్చినప్పుడు, పేదోడికి కష్టం వచ్చినప్పుడు, పేదోడికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, పేదోడికి ఉపయోగపడే పనిని వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా కొంచెం సీరియస్గానే ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జగన్ గారి మీద, ఆ అభిప్రాయం కూడా జగన్ గారి మీద ఉంది. సో ఇప్పుడు కరెక్ట్గా అదే జరుగుతూ ఉంది. రకరకాలుగా అనుకోవచ్చు, జగన్ మాట్లాడినటువంటి భాష ఏంటి, ఇదేంటి అదేంటి అని రకరకాలుగా అనుకోవచ్చు. కానీ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాట కూడా వ్యాలిడ్ పాయింట్ కాదనగలరా? జగన్ గారు తన సొంత పార్టీకి సంబంధించో వ్యూహాలు ఇంకోటో కాదు కదా, మెడికల్ కాలేజీలకు సంబంధించిందే. ప్రపంచంలో ఎక్కడైనా సరే విద్యా వైద్యం అనేటువంటిది మనకి రెండు కళ్ళు ఎలాగో ఆ రెండు కూడా అలాగే. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆర్థిక ఇబ్బందులను కూడా ఏ ప్రభుత్వమైనా అమలు చేయాల్సినటువంటి పథకాలు ఈ రెండు అద్భుతంగా అమలు చేయాలి. చాలా అవసరం. మనం కోరుకునేది అదే కదా కావాల్సింది మనకి. అదే చేయలేకపోతే మరి విజనరీ కలిగినటువంటి 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి ముగ్గురు కలిసి పోటీ చేసి కేంద్రంలో వెళ్ళి రాష్ట్రంలో వేరే ఆల్రెడీ సగం పనులు చేసినటువంటి దాన్ని మరి మీటింగ్లో నిన్న దంచి కొట్టారు కదా చంద్రబాబు గారు. నేను అది చేసి ఇది చేశాను. మళ్ళీ వీళ్ళు మెడికల్ కాలేజీలు కూడా మేమే తెచ్చామంటారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, 11 సీట్లు వచ్చినా మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతాడు అంటే దాని గురించి ఆ తర్వాత మాట్లాడరు, ఇంకా అక్కడితో కట్ చేస్తారు. అవును, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నందుకే కదా జగన్ గారు మాట్లాడుతున్నారు, మిగతాదంతా కంప్లీట్ చేయనందుకే కదా జగన్ గారు మాట్లాడుతున్నారు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆ అంశానికి సంబంధించి కదా జగన్ గారు మాట్లాడుతున్నారని చెప్పి ఎవరు మాట్లాడరు. అది చేత కాదు. మనం చేస్తున్నదే తప్పు. ఆ తప్పుని ప్రశ్నించే వాడు మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఒకసారి సమీక్ష చేసుకోవాలా, నిజంగా నష్టం జరుగుతుందా లేదా అని. అది అనుకోకుండా తిట్టడం, మనకు నోటికొచ్చింది బూతులు, ఇప్పుడు అదే చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి కూటమి ప్రభుత్వం ఏదైతే వీళ్ళ మాటలు నమ్మి ఎవరైనా కనుక మెడికల్ కాలేజీ టెండర్లకు వస్తే, డబ్బుకు ఆశపడి ఎవరైనా వస్తే ఖచ్చితంగా టెండర్లన్నీ రద్దు చేస్తామని చెప్పి ఖచ్చితంగా నష్టపోతారు. అనుకోవచ్చు, ఏంది మేము కూటమి కలిసే ఉన్నాం కదా, ఏమైతే జగన్ ఎట్లా వస్తాడు చూస్తాం కదా అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి సంబంధించి కూడా ఒక జగన్ గారు మాట్లాడు 2 వీడియో క్లిప్పింగ్స్ మీకు చూపిస్తాను నేను. మేము పొత్తులో ఉన్నాం, జగన్ ఎట్లా వస్తాడో చూస్తామని చెప్పి. అనేక సార్లు పొత్తులో ఉన్నారు, చాలామంది పొత్తులో ఉన్నారు. కానీ ప్రజలు తలుచుకుంటే 100 మంది ఏకమైన యువతలో ఉన్న ఒక వ్యక్తిని గెలిపిస్తారు. ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఇది ఇష్యూ జగన్ది కాదు, ఇష్యూ ప్రజల ఇష్యూ. ప్రజలకు సంబంధించి, ప్రజల భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి, పేదోడి చదువుకు సంబంధించింది, పేదోడి ఆరోగ్యానికి సంబంధించింది, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఆ మెడికల్ కాలేజీల స్థలాలు అవన్నీ కూడా దాని విలువ పెరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇవన్నీ భూములు మన రాష్ట్రానికి సంబంధించినవి. ఖచ్చితంగా వాటి విలువ పెరిగినప్పుడు డెవలప్ అవడానికి అవకాశం ఉంది, ఉద్యోగాలు వస్తాయి, సీట్లు ఎక్కడ వస్తాయి, వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్ని ఉన్నాయి. కోవిడ్ లాంటి సమస్య వచ్చినప్పుడు లక్షల ప్రాణాలు కాపాడబడతాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఏర్పాటు చేయడం ద్వారా, జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండడం ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని జగన్ గారు చేస్తుంటే దాన్ని ఆపేసి మళ్ళీ రివర్స్లో నీదే తప్పు, నీదే ఫెయిల్యూర్ అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఒక్కసారి జగన్ గారు మాట్లాడింది ఒకసారి వినండి. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. ఇది ధర్నాలు చేస్తాం, నిరసనలు చేస్తాం, ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. ఒకవేళ కాదుకూడదని టెండర్లు వేసినా అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం రద్దు చేస్తామని చెప్పారు. కొంతమంది మూర్ఖులు ఉన్నారు, జగన్ అన్న పేపర్ చూసి చదువుతాడు అంటే పేపర్ చూసి చదివితే ఏంది, పైకి తల పైకి చూసి చదివితే ఏంది, ఎక్కడ చూసి చదివింది? పాయింట్ ఇంపార్టెంట్. అందులో చెప్పినటువంటి పాయింట్ ఇంపార్టెంటే కాదా, నీకు సంబంధించింది కాదా, నీ భవిష్యత్తుకు సంబంధించిందా కాదా, నీ ఇంట్లో పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందా కాదా, నీ కొడుకుకో, నీ అక్కకో, నీ తమ్ముడికో, నీ చెల్లికో, ఎవరికోరికి సంబంధించిందే కదా. ఎట్లా చూసి చదివితే ఉంది? పాయింట్ వినాలి కదా. మనకి అది వినపడదు. ఎందుకంటే వ్యక్తే నచ్చినప్పుడు నీ ఇంటికి లాభం జరుగుతున్నా కూడా మనకు నచ్చదు. నీ ఇంటికి ఒకవేళ డబ్బులు ఇచ్చాడు అనుకో, 1 లక్ష రూపాయలు, ఏం జగన్ సొంత డబ్బు ఇచ్చాడా, వాళ్ళ తాత డబ్బు ఇచ్చాడా, వాళ్ళ జయజమ్మ డబ్బు ఇచ్చాడా, ఎవరు డబ్బు ఇచ్చాడు? నా డబ్బు నేను ట్యాక్స్ కట్టినా తిరిగి ఇచ్చాడు. అది ఆ డైలాగ్ చెప్తాం. అదే మీ ఇప్పుడు కూటమి వాళ్ళు చెప్పారనుకో, అద్భుతం, ఆహా ఓహో అంటాం. దాని నుంచి బయటపడాలి.
అభిమానమే. ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నాను. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నాను. అందరూ కలిసి రండి కూడా అడుగుతా ఉన్నాను. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాను. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బలి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకున్నాం. ఇది వార్నింగ్. ఇందులో తప్పే ఉంది? వార్నింగ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటారు కదా, తప్పే ఉంది ఇందులో? ఎవరి కోసం ఇచ్చాడు వార్నింగ్? తన కోసం కాదు కదా, రాష్ట్ర ప్రజల కోసం కదా. తప్పే ఉంది. అన్ని పార్టీలు కూడా కలిసి రావాలంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కాంగ్రెస్ పార్టీ వస్తుందా? రాదు. ఎందుకంటే చంద్రబాబు గారికి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళు ఎన్డీఏలో భాగం ఉన్నప్పటికీ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ జగన్ ఇక్కడ ఎన్డీఏకి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఓటేస్తామనేసరికి అట్లెట్లా చేస్తారని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. వీళ్ళు మాత్రం ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, చీకటి ఒప్పందాలు పెట్టుకోవచ్చు, అట్లా చేస్తారు. సో కాంగ్రెస్ రాదు. ఉన్నది సిపిఐ, సిపిఎం. వాళ్ళ బలం ఎంతో కొంత ఉంటుంది, ఉండదని కాదు. వాళ్ళు పోరాటాలు చేస్తారు. వస్తే ఆ రెండు వస్తాయి. ఇంకా మిగతా ఎవరు వస్తారు? పోరాడాల్సింది వైసీపీ పార్టీ. ప్రజలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది మీ సమస్య, ఇప్పుడు మీ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి కూడా. ఒకవేళ కాదు కూడదని చెప్పి అన్నారు కదా జగన్ గారు, కాదు కూడదని వస్తే టెండర్లు ఎవరైనా వేస్తే దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం, రద్దు చేస్తామని చెప్పారు. ఇది జగన్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్. ఇందులో ఏం తప్పు ఉంది? ఏమైనా తప్పుంటే చెప్పండి. ఫైనల్గా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. ఈయన చూసేది ఏంటి స్వామి? ఈయన చూసేది పైన దేవుడు, కింద ప్రజలు ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేమే పొత్తులో ఉంటాం, ఎవరు రానియమని చెప్పారు కదా. మరి మీరెట్లా అధికారంలోకి వస్తారు? మీరెట్లా రద్దు చేస్తారు మెడికల్ కాలేజీలకు సంబంధించి టెండర్లు వేస్తే అని చెప్పి క్వశ్చన్ అడిగితే ఈయన ఏం చేసేదంటే, అంటే గతంలో జరిగిన వాటిని బేస్ చేసుకొని జగన్ గారు చెప్పడం జరిగింది. సింగిల్గా పోటీ చేశారు, గెలిచారా? 2 చోట్ల పోటీ చేశారు, గెలిచారా? ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేస్తే గెలిచిన పరిస్థితి. సింగిల్గా గెలవలేనటువంటి పరిస్థితి వాళ్ళది. ఓటమైనా గెలుపైనా జగన్ గారు సింగిల్గానే వెళ్ళారు, సింగిల్గానే గెలుపు, అన్నీ సింగిల్గానే చేసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ కావాల్సిందేంటి? ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారా, 10 మంది పొత్తులు పెట్టుకున్నారా అన్నది కాదు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, దేవుడి ఆశీర్వాదం ఎవరి వైపు ఉంది, దేవుడి ఆశీస్సులు ఎవరి వైపు ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలకు నష్టం జరుగుతుందన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇప్పటికే చైతన్యం వచ్చింది. సూపర్ 8, సూపర్ 6, సూపర్ 8 అంటే దానికి సంబంధించి 1000 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. 1000 ప్రశ్నలు ఎందుకు ఈ సభ జరుపుతున్నారని నవ్వుకుంటున్నారు. ఓకే, మరి కొంతమంది నుంచి అంతమంది వచ్చారు కదా, పోయారు కదా, జనాలు పోయారు కదా అంటే భయపడిపోయారు. దానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అందులో వీళ్ళు సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో చేస్తున్నటువంటి దారుణాలు కానీ ఒకటొకటి పాపాలన్నీ పండుతాయి. పండిన రోజున దానికి తగ్గ ప్రతిఫలం, దాని తగ్గ ఫలం ఖచ్చితంగా ఉంటుంది. కర్మ గట్టిగానే ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టదు. దూల తీర్చేస్తుంది అంటారు కదా, ఖచ్చితంగా తీరుస్తుంది, ఏం ఇబ్బంది లేదు. ఇలాంటి పనులు చేసినప్పుడు ఇది పతనానికి దారితీస్తానని మనం గత వీడియోలో చెప్పాం. మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని విరమించుకుంటే వాళ్ళకి మంచిది. దీనిలో మనం వాళ్ళే మనకు శత్రువులు కాదు, ఇంకోటి కాదు. విధానాలను మాత్రమే మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలు కరెక్ట్ కాదు అని, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి కాబట్టి. సో ఇది మరి జగన్ గారు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇచ్చినటువంటి వార్నింగ్లో ఏమైనా తప్పు ఉందని అనుకుంటే కనుక మీరు
దీనికి సంబంధించి తప్పు ఉంటే తప్పు ఉంది, కరెక్ట్ మాట్లాడితే కరెక్ట్ మాట్లాడారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.